కాంగ్రెస్ విపక్షాలు భారతీయ మహిళలకు ఖచ్చితంగా క్షమాపణ తెప్పి తీరాల్సిందే. ఎందుకంటే మహిళా సమాజం అంతా తలదించుకునే స్థితికి తీసుకొచ్చారు కాబట్టి. ఇది దేశ ప్రధాని మోదీ ఇచ్చినటువంటి వార్నింగ్ అనుకోవచ్చు, లేకపోతే స్టేట్మెంట్ అయినా అనుకోవచ్చు. అసలు మహిళల గురించి, మహిళల ప్రాతినిధ్యం గురించి, మహిళా బిల్లు గురించి మాట్లాడే అర్హత బీజేపీకి ఎక్కడ ఉంది అనేటువంటిది కాంగ్రెస్ విపక్షాల వాదన. అసలు రాజ్యాంగంలో ఉన్నటువంటి మహిళా సవరణ బిల్లుకు ఎవరు ద్రోహం చేశారు అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. అదే ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారితో. మేడం నమస్తే. దేశ ప్రధాని ప్రెస్ మీట్ పెట్టినంత పని చేసి ఎలా మాట్లాడారో మనం చెప్పుకోవాల్సిన పని లేదు, కన్నీళ్లు కాల్చినంత పని. చాలామందికి అర్థం కానటువంటి విషయం ఏంటంటే అసలు ఎవరు ద్రోహం చేశారు మహిళా సమాజానికి? బిల్లును అడ్డుకొని ద్రోహం చేశారు అని చెప్పి బీజేపీ అంటోంది. అది అసలు బిల్లే కాదురా బాబు, ఇది బిల్ ఏంటి అని చెప్పి కాంగ్రెస్ విపక్షాలు అని చెప్పి అంటున్నాయి. ఒక మహిళా నేతగా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా మీ అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు ఆయన క్షమాపణ చెప్పుకోవాలి, తలదించుకోవాలి, ఏవేవో పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాడు మోడీ. నిజంగా మాట్లాడితే ఆయనకి ఏమైనా సరే కొద్దిలో కొద్దైనా వివేకము, వివేచన ఈ రెండు ఉంటే ఆయన చెప్పాలి సారీ. అమ్మ మహిళలు, మీ బిల్లు పేరు చెప్పి నేను ఇంకొక బిల్లు పెట్టుకుందాం అనుకున్నాను, మీ బిల్లు పేరు చెప్పి ఆ బిల్లును గట్టెక్కించుకుందాం అనుకున్నాను. ఏదేమైనా నేను పొరపాటు చేశాను. మీ భుజం మీద తుపాకీ పెట్టి నేను డీలిమిటేషన్ దాన్ని బిల్లుని సాధించుకోవాలనుకున్నాను. ఇది మట్టుకు నాకు మంచి గుణపాఠం నేర్పించింది అని చెప్పి ఆయన చెప్పాలి. ఆయన ఒక రకంగా మారీచుడి వేషం వేసుకొని వచ్చి ఎట్లా అయితే సీతను తీసుకెళ్ళడానికి వచ్చాడో అట్లా ఈయన డీలిమిటేషన్ బిల్లు ఆయన మనసులో మానసపుత్రిక అయితే మహిళా బిల్లు పైన కోటింగ్ వేసి జనాల ముందుకి పంపించాడు. అసలు ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? 2023లో అన్ని పక్షాలు ఆమోదించగా బిల్లు అయిపోయింది. మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్. ఎగ్జాక్ట్లీ 2 సభ్యులు మాత్రమే వ్యతిరేక ఓటు వేశారు, మిగతా 454 మంది వేసి గెలిపించారు. ఇంకా ఎందుకండి, మళ్ళీ ఎందుకండి? ఎన్నిసార్లు తద్దినం పెడతావు నువ్వు? ఎన్నిసార్లు దొంగేడుపులు ఏడుస్తావు? అసలు కేవలం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒకప్పటి కాలం కాదు ఇది, మీరు మాయ చేస్తే మాయపోవటానికి క్లియర్గా అర్థమైపోయింది. నువ్వు డీలిమిటేషన్ బిల్లును సాధించుకోవటం కోసం ఈ ముసుగు వేసుకుని వచ్చావు, మహిళా బిల్లు ముసుగు వేసుకుని వచ్చావు. ఈ వచ్చావు ఇలా అనడానికి ఎన్నో సాక్ష్యాలు చెప్పగలం. అన్నిటికన్నా ప్రముఖమైంది బిల్లు వీగిపోయింది అన్న 15 నిమిషాల్లో రెడీగా ఉన్న ప్లకార్డులు పట్టుకొని బీజేపీ ఎంపీలు నిరసన తెలియజేశారు. అసలు నీకు ఎట్లా తెలుసు, ఎట్లా వచ్చినాయి 15 నిమిషాల్లో ప్లకార్డులు ఎలా వచ్చినాయి? 15 నిమిషాలు, నేను ఎక్కువే చెప్తున్నా టైము లోపు నీకు ప్లకార్డ్స్ ఎలా వచ్చినాయి? ఒక ప్లకార్డు తయారు కావాలి అంటే అసలు తెచ్చి రెడీగా పెట్టుకున్నావు. ఎందుకు పెట్టుకున్నావు? ఇది అవ్వదు అని తెలిసే పెట్టుకున్నావు. కాంగ్రెస్ మిత్రపక్షాలని దోషులుగా నిలబెట్టాలి ప్రపంచం ముందు, అలాగే భారత సమాజం ముందు నిలబెట్టాలి అనే ఉద్దేశంతో నువ్వు ఈ బిల్లు తీసుకొచ్చావు. డీలిమిటేషన్ని వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా అని తెలుసు, నీకు 2/3 మెజారిటీ రావాలని తెలుసు, అన్నీ తెలుసు. ఇందులో తెలియంది ఏమీ లేదు. తెలియని ఒక్కటే ఏంటి అంటే ఎట్లయినా నేను సాధించగలను అనుకున్నావు నువ్వు. ఒకవేళ సాధిస్తేనేమో ఒక దెబ్బకి 2 పిట్టలు. సాధించలేదనుకోండి, తను అనుకున్నది అవ్వలేదనుకోండి, కాంగ్రెస్ని తిట్టొచ్చుగా, కాంగ్రెస్ని బోన్లో నిలబెట్టొచ్చుగా అనుకున్నాడు. కానీ ఇవాళ మీడియా అంత తెలివి తక్కువగా లేదు. పైగా సామాజిక మాధ్యమాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది చూసారా? ఇవాళ ఏ సోషల్ మీడియా అయితే బీజేపీకి ఇంత వెలుగుని తీసుకుని వచ్చిందో అదే సోషల్ మీడియా ఇవాళ చావు దెబ్బ కొట్టడానికి సిద్ధంగా ఉంది. అసలు ఇంకా సమాయత్తం కావాలి నన్ను అడిగితే. ఓకే, సమాయత్తం అయితే ఇప్పుడు నువ్వు 15 నిమిషాల్లో ప్లకార్డ్స్ ఎట్లా వచ్చినాయి అనే దానికి
కాంగ్రెస్ వాళ్ళు ఈ మాత్రం గుర్తించుతారు అని అనుకోలేదు కదా. ఉమ్. ఈ విషయం బయటకు వస్తుంది అని అనుకోలే. ఈ విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇది చాలదా నీ పరువు పోవటానికి? ఇట్లా రకరకాలుగా ఇండియా కూటమిని మరీ అసలు ఓ మాదిరిగా కూడా చూడట్లా మోడీ. ఏంటంటే మేమిద్దరం ఉన్నాం, సుందోపు సుందులు, మేము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మేము ఏదైనా బుల్డోజ్ చేసేస్తాం అనే ఉద్దేశంతో ఈ నాటకానికి తెరదీశారు. భారతదేశ మహిళలు ఈ సత్యాన్ని, ఈ నిప్పు లాంటి నిజాన్ని, ఎవరు తమకు ప్రాధాన్యతనిస్తున్నారు, ఎవరు తమకు ద్రోహం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కనిపెట్టలేనంత సుప్తావస్థలో ఉన్నారా? ఇప్పుడు పొరపాటు ఎక్కడ జరిగిందంటే, చెయ్యింది చెప్పుకోవటం బీజేపీకి వచ్చు, చేసింది చెప్పుకోవటం కాంగ్రెస్కి రాదు. నా అనాలిసిస్ ఏంటంటే, ఈ దేశానికి అత్యవసరమైన బిల్లులు ఏవైతే ఉన్నాయో మహిళలకు సంబంధించి, నేను పురుషుల జోలికి వెళ్ళట్లా, మహిళలకు సంబంధించి ఎవరి హయాంలో వచ్చాయండి? 2004-14 మధ్యలో మహిళల గురించి వచ్చినన్ని బిల్లులు అసలు బహుశా ప్రపంచంలోనే మహిళలకు ఇంత పెద్దపీట వేసిన ప్రభుత్వం లేదు. 2005లో ఒక్క నిమిషం, నిర్భయ బిల్లు కాంగ్రెస్ తీసుకొచ్చింది, అది 13. ఇది డొమెస్టిక్ వైలెన్స్. 2005లో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ తీసుకొచ్చింది. అసలు ఒక మహిళకి పురుషుడు, అతను భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఎవరితోనైనా, కుటుంబంలో ఉన్న ఎవరితోటైనా వాళ్ళతోటి తనకి ఇబ్బంది వస్తే ఆ కేసు పెట్టచ్చు. అలాగే రైట్ టు రెసిడెన్స్ యాక్ట్, రైట్ టు మెయింటెనెన్స్ యాక్ట్ అన్నీ ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఉన్నాయి. దానంత బ్రహ్మాండమైన యాక్ట్ ఇంకొకటి లేదు. ఆ యాక్ట్ని తీసుకొచ్చిందా? అలాగే బాల్య వివాహాలకు సంబంధించి మళ్ళీ సవరణ చట్టం కూడా తీసుకొచ్చిందా? ఆ తర్వాత నిర్భయ చట్టం తీసుకొచ్చిందా మహిళల రక్షణ కోసం? అలాగే పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013లో తీసుకొచ్చిందా? మళ్ళీ అలాగే ఇది మహిళలకి పురుషులకి ఇద్దరికి వర్తిస్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారండి? కాంగ్రెస్ తీసుకొచ్చింది. ఇన్ని చట్టాలు తీసుకొచ్చి కూడా వాళ్ళు చెప్పుకోవడం చేతగాక ఓడిపోయారు నన్ను అడిగితే 2014లో. మరి మహిళలకి ఇంత చేసిన కాంగ్రెస్ పార్టీ ఎంత చెప్పుకోవాలి ఈ లెక్కన? నువ్వు చేసింది ఏంటి? ఒక హత్రాసు, ఒక కతువా, మణిపూర్ అయితే నువ్వు 100 జన్మలు ఎత్తినా కానీ నిజంగా పాపాలు పుణ్యాలు ఏమైనా ఉంటే పరిహారం చేసుకోలేనంత. ఈవేళ మహిళా బిల్లు గురించి బయటకు వచ్చి ఇంతలా మాట్లాడావు కదా, మణిపూర్ మహిళల గురించి మాట్లాడడానికి నీకు ఎన్ని రోజులు పట్టింది? ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మణిపూర్ మహిళల గురించి ఎక్కడో వేరే దేశంలో వార్త బయటకు వస్తే ఇంకా తప్పదన్నట్టు మళ్ళీ ఇలా ఏం మాట్లాడలా మైకుల ముందు వచ్చి. పార్లమెంట్ మొత్తం అడిగింది, విపక్షాలు మొత్తం అడిగినాయి, నువ్వు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాలి దీని గురించి వివరణ ఇవ్వాలి అంటే ఏదో 2 ముక్కలు పార్లమెంట్ బయట మాట్లాడి వెళ్ళిపోయావు. ఎన్ని బిల్లులు, ఎన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో, కీలక సమయాల్లో నువ్వు సభలో ఉండవు. ఎక్కడుంటావో అర్థం కాదు, ఎందుకు వెళ్ళిపోతావో అర్థం కాదు. ఒక ప్రధానమంత్రికి ఆ మాత్రం బాధ్యత ఉండదండి? బిల్లుల గురించి మాట్లాడేటప్పుడు, చర్చలు జరిగేటప్పుడు ఉండవు. పైగా తృణమూల్ కాంగ్రెస్ ఈ దేశం మొత్తం మీద ఆదర్శంగా 40% పైన మహిళలకు సీట్లు ఇస్తుంది. అందుకే తృణమూల్ కాంగ్రెస్ అంటే ఎంత భయం. ఆ మధ్య మీరు పార్లమెంట్కి ఎందుకు రారండు అంటే మహిళా ఎంపీల దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి మాట్లాడిన సిగ్గుమాలెంతనం మంది. అంటే ఇతనికి మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం లేదు. మహిళలంటూ ఒక్కసారి అప్రమత్తం అయ్యారు, ఒక్కసారి తెలివితేటలు నేర్చుకున్నారు అంటే వాళ్ళని ఆపటం ఎవరి తరం కాదని టీఎంసీ ఎంపీలని చూసి
భయం వేస్తుంది వీళ్ళకి, అసలు వణుకొచ్చేస్తుంది. వాళ్ళలాగా ఈ దేశంలో ఉన్న మిగతా మహిళా ఎంపీలు కానీ తయారయ్యారంటే అసలు మనం వాళ్ళ ముందు మనం తట్టుకోగలమా అని. ఒక్కొక్క మహిళా ఎంపీ వాళ్ళు మాట్లాడుతుంటే పార్లమెంట్లో వాళ్ళకి సమాధానాలు చెప్పలేక సభలో ఉండరండి. ఒకరోజు అమిత్ షాని ఒక మహిళా సభ్యురాలు అడిగింది, ఏ కూర్చో అంది, ముందు దీనికి సమాధానం చెప్పు అంది. ఇలా మాన్పడిపోయాడు అమిత్ షా. అనుకుని ఉంటాడు, నేను ఎన్ని కుట్రలు చేశాను, ఎన్ని కుహాకాలు చేశాను, ఎన్ని హత్యలు చేశాను, నా చేతికి ఇంత రక్తం అంటింది, నేను ఆ రాష్ట్ర బహిష్కరణ కూడా పొందిన పేరు మోసిన నేరగాడిని, ఈవేళ ఒక హోంమంత్రిని నన్ను ఒక మహిళా ఎంపీ కూర్చోమంటదా, హతవిధి అనుకుని ఉంటాడు ఆ రోజు. ఇట్లాంటి మహిళలు ఈ సభలోకి ఎక్కడొస్తారో రాకూడదు, అది వాళ్ళ ఉద్దేశం. నిజంగా వాళ్ళ సంఘ పరివారికి కానీ వాళ్ళ బీజేపీ పార్టీకి కానీ ఎక్కడైనా సరే మహిళలు ఉన్నారండి? ప్రాతినిధ్యం చాలా తక్కువ, చాలా తక్కువ ప్రాతినిధ్యం. అప్పుడెప్పుడు గుజరాత్కి ఆనందీబెన్ జోషినో కామన్ చేశారు. ఇప్పుడు ఎప్పుడైతే మహిళలకు ఇచ్చేది కూడా ఎప్పుడు ఇస్తారంటే, ఇద్దరు పురుషులు పోటీ పడుతున్నారు అనుకోండి, ఆ ఇద్దరు వీళ్ళకి కావాల్సిన వాళ్ళు అయ్యారనుకోండి, అందుకని పిట్టపోరు పిల్లి తీర్చిందని చెప్పి ఈ మహిళను తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఓకే, అలా వచ్చుంటుంది ఆనందీబెన్ జోషి కూడా. కానీ ఆమెకేదో వీళ్ళు కావాలని ఇచ్చారు, మనస్ఫూర్తిగా ఇచ్చారని నేను అనుకోను. ఒకవేళ ఇస్తే కూడా చాలా చోట్ల చూస్తున్నాం, మహిళలను హోమ్ మినిస్టర్లు చేసేస్తారు. ఎందుకు చేస్తారో అర్థం కాదు, వాళ్ళకి పవర్స్ ఇవ్వరు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, వైఎస్ఆర్ అప్పటి నుంచో చూస్తున్నా, అదే సాంప్రదాయం కొనసాగుతుంది. తెలుగుదేశం కానివ్వండి, వైసీపీ కానివ్వండి, టీఆర్ఎస్లో అయితే ఇవ్వలేదు వాళ్ళు, అసలు మాకు మహిళా మంత్రి అక్కర్లేదన్నారు వాళ్ళు, ఇంకా అందరికంటే మించిన గనులు. ఇప్పుడు కాంగ్రెస్లో కూడా, ఇప్పుడు కాంగ్రెస్లో ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు వైఎస్ఆర్ ఇక్కడ ఇచ్చారు హోమ్ మినిస్టర్. వైఎస్ఆర్ హయాంలో సబితా ఇంద్రారెడ్డి, జగన్ గారి హయాంలోనేమో ఇద్దరు మారారు. ఇప్పుడు ఇక్కడ హోమ్ మినిస్టర్ అనిత. ఏముందండి వాళ్ళకి, కూరలు తీసి రాములను చేసి కూర్చోబెడతారు. ఊరికే హోమ్ మినిస్టర్, పేరుకి హోమ్ మినిస్టరు, లా అండ్ ఆర్డర్ మీ చేతిలో పెట్టుకుంటారు. ఇంకేంటండి, అసలు గుండెకాయ కదా లా అండ్ ఆర్డరు. ఎగ్జాక్ట్లీ. అందుకని ఏంటంటే మీరందరూ తూతూ మంత్రం వ్యవహారాలు చేస్తున్నారు. చేసి మీకేదో మహిళల మీద చాలా ఉన్నట్లు వలకబోస్తారు, మీకేమీ లేదు. మళ్ళీ మొన్న కనుమలి ఏం అడిగిందండి, నారీ వందన్ ఏంటిది, అసలు మాకు దండం పెట్టమని ఎవరు అడిగాము, మాకు అవసరంలే అవన్నీ, మాకు హక్కులు ఉన్నాయి, మీతో సమానం మేము, మా హక్కులు మాకు ఇవ్వండి, అంతేగాని మాకు దండాలు ఎందుకు పెడతారు, ఎందుకంత మాయ చేస్తున్నారని అడిగింది. సిగ్గు లేదు మీకు? నేను ఎప్పుడు ఇదే ప్రశ్న వేస్తానండి. మాకు మీ మర్యాదలు అక్కర్లేదు, గౌరవం కూడా అక్కర్లేదు, మా హక్కులు మాకున్నాయి అనుకోండి, మీరు గౌరవించేదేంటి? అంతే కదా. సిటీ బస్సులో రాస్తుంటారు చూడండి, ఇవి ఆడవారికి స్త్రీలకు కేటాయించిన సీట్లు, వారి సీట్లలో వారినే కూర్చొనిద్దాం, వారిని గౌరవిద్దామని. అది మా హక్కు అయ్యా, మీరు గౌరవం అంటారేంటి? హక్కుకి గౌరవానికి చాలా తేడా ఉందండి. హక్కు అంటే స్వతసిద్ధంగా వచ్చేది అది. ఇప్పుడు ఆడపిల్లకి పుట్టుకతోనే తండ్రి ఆస్తిలో ఆ వాటా ఎలా వచ్చిందో అలా మా హక్కు అది. అలాంటిది మాకేదో సౌకర్యం అన్నట్లు, మీకేదో దయదలిచిస్తున్నట్టు చెప్తారేంటి? కనుమడి కూడా అదే అడిగింది. అందుకని ఆ రోజు చర్చలో మహిళలు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు, చాలా గొప్ప చర్చ జరిగింది. విపక్షాల దగ్గర నుంచి చాలా ప్రశ్నలు ఎదుర్కొన్నారు. ఇంకా ప్రియాంక మాట్లాడిన దానికైతే నిజంగా ఎంతో కొంత మళ్ళీ ఇంకొక ఇందిరాగాంధీని చూస్తున్నామా అనిపించేలాగా ఆమె కూడా మాట్లాడింది. ఏది ఏమైనా ఇవాళ మహిళా శక్తిని ఎవ్వరూ ఆపలేరు. నేను చిన్నప్పటి నుంచి ఒక స్లోగన్ నాకు ఇష్టం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అని. అట్లాగే ఇవాళ మహిళా శక్తిని ఆపే శక్తి ఏదీ లేదు. అందుకని అందరూ దిగి రావాల్సిందే. 2023లో చేసిన అయిన బిల్లు ఆ రోజు ఏం చెప్పారు మీరు? జనన గణన జరగలేదు,
కులగణన కూడా జరగలేదు. అవి రెండూ జరగకోకుండా ఇప్పుడు ఇవ్వటం కుదరదు అని చెప్పి మహిళా బిల్లులో పాస్ అయినప్పుడు చెప్పారు. అంటే ఇప్పటికిప్పుడు అమల్లోకి రాదు, 29లో కానీ 34లో కానీ రావచ్చు అని చెప్పారు. ఆ మాత్రానికి ఇప్పుడు ఎందుకండి బడ్జెటరీలు? అసలు నువ్వు జనగణన ఎందుకు చెయ్యు? సెన్సెస్ ఎందుకు తీయు? 2011లో జరిగిన సెన్సెస్ ఇప్పుడు 2021, అప్పుడంటే కరోనాని దాక్కున్నావు, కరోనా చాటున. కరోనా అయిపోయి 5 సంవత్సరాలు అయింది. ఎలక్షన్ చేయడానికి నీకు టైం దొరికింది, కానీ నీకు జనగణన తీయటానికి టైం సరిపోవట్లేదా? చేయొచ్చు కదా. ఇప్పుడు ఇదంటే అదంటావు, అదంటే ఇదంటావు, చివరికి ఏది చెయ్యు. ఇది మోడీ మంత్రం, మోడీ తంత్రం. కాబట్టి రేపు ఎలక్షన్స్లో తనకి ఇది ఒక స్లోగన్గా వాడుకుందామని చూశాడు. విపక్షాలు నేను మీకు ఇద్దాం అనుకున్నా విపక్షాలు ఇవ్వనివ్వలేదమ్మా, నారీ వందనం అని చెప్పి అందరికీ మహిళల ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. కానీ ఇది ఒక దొంగ సాక్షాంగ నమస్కారం అని చెప్పి మహిళలకు కూడా తెలుస్తుంది. ఏం చెప్పి నువ్వు ఇన్ని రోజులు మభ్యపెట్టావు? డాలర్ రేటుకి రూపాయి వాల్యూని ఎక్కడ తీసుకొస్తానని చెప్పావు, పెట్రోల్ ఏ ధరకి ఇస్తానని చెప్పావు, అవినీతి లేకుండా చేస్తానని చెప్పావు, మహిళలను నెత్తిన పెట్టుకుంటానని చెప్పావు. ఏమీ చేయలే. నిర్భయ చట్టాన్ని కూడా అమలుకి ఎన్నో అడ్డంకులు ఉన్నాయి ఇవాళ. అసలు నిర్భయ ఫండ్ ఏది చెప్పండి? మీరు ఎప్పుడన్నా అసలు నిర్భయ ఫండ్ వాడి ఈ ఈ ఈ కార్యక్రమాలు జరిగినాయని మీరు విన్నారా? మహిళలకి రక్షణ లేదు, భద్రత లేదు, ఉపాధి లేదు. మళ్ళీ పైగా ఇంకోటి, నైట్ డ్యూటీలు వద్దమ్మా మీకు అని మొదలెట్టాడు. ఆ మధ్యలో కార్మిక చట్టాల కొన్నిటిని తీసి సవరణ అన్నప్పుడు అది చాలా దుర్మార్గం. ఎందుకంటే నైట్ డ్యూటీ చేసిన తర్వాత వాళ్ళని ఇంటికి చేర్చాల్సిన బాధ్యత, అంటే వాళ్ళ భద్రత ఆ కంపెనీ ఆ భద్రతని ఆ బాధ్యత నుంచి తప్పించుకోవటం కోసం మహిళలకి డ్యూటీలు వేయట్లేదు. అదేమంటే ఏమంటారు, ఇగో మహిళల హక్కులు అంటారు, నైట్ డ్యూటీ చేయమంటే చేయరు. మేము చేయమన్నామా? మేము చేయమనలేదే. అసలు నీకెందుకు ఇంత ఉదారత దేనికి? అరే మేము సర్వశక్తివంతులం అవుతున్నాము, చదువుకుంటున్నాము, ప్రపంచాన్ని చూస్తున్నాము, సైన్స్ అండ్ టెక్నాలజీని అవపోసన పడుతున్నాము, మేము ఏదైనా చేయగలము అని మేమంటుంటే, అమ్మ మీరు చేయలేరు, అమ్మ వంటింట్లో కూర్చోండి, అమ్మ ఇల్లు చూసుకోండి, పిల్లల్ని కనండి. ఆ మధ్య ఎవరో ఒక ఆయన ఇచ్చాడు స్టేట్మెంటు, అసలు పిల్లల్ని కనకపోతే స్త్రీ ఎందుకు అని. వాళ్ళ ఆర్ఎస్ఎస్ చీఫ్ సంబంధించి పిల్లలు కనాలంట. కంటాం, ఇప్పుడు మేమే కనాలి, ఇందులో ఇంకా ఆప్షన్ లేదు, మేమే కనాలి, కంటాము. కానీ నువ్వు చెప్పినంతమందిని మేమెందుకు కంటాం? ఎప్పుడు కనాలి, ఎలా కనాలి, ఎక్కడ కనాలి, నువ్వెవడో మాకు చెప్పడానికి అక్కర్లే. అందుకని మేము చేసేది మేము చేస్తాం, కానీ మా ఆలోచనలు మారుతున్నాయి, మా దృక్పథాలు మారుతున్నాయి, ప్రపంచాన్ని చూసే తీరు మారుతుంది మహిళది. ఇది మీరు గమనించలేదనుకోండి, మీరే వెర్రోళ్ళు అవుతారు. ఇప్పుడు అయ్యారు కదా, మహిళా బిల్లుని అడ్డం పెట్టుకొని డీలిమిటేషన్ బిల్లు తెచ్చుకుందాం అన్న కుట్ర మేకవన్న కప్పుకున్న తోడేలులాగా అయినందుకు తగిన శాస్తి జరిగింది. నేనైతే ఈ సందర్భాన్ని ఈ 12 సంవత్సరాల్లో, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు మొదటిసారి మోడీ ఓటమిని చూస్తున్నా. అంటే మధ్యలో చాలా ఉన్నాయి ఓటములు. మేము 420 సీట్లు వస్తాయి అని ప్రగల్భాలు పలికితే ఏమైందో చూసాం. అవన్నీ సరే, ఇప్పుడు మటుకు మా మహిళలతో పెట్టుకున్నావు, నువ్వు మమ్మల్ని అడ్డం పెట్టుకోవాలని చూసావు, అది సఫలం కాలేదు. సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.